లిబియాలో మరోసారి రాజకీయ సెగలు రేగుతున్నాయి. మాజీ నియంత గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ దారుణ హత్యకు గురయ్యారు. 2011లో గడాఫీ మరణం తర్వాత మొదలైన అంతర్యుద్ధం ఇప్పుడు ఆయన కుమారుడి హత్య తర్వాత తీవ్ర స్థాయికి చేరింది. గడాఫీ ఫలానా అంతం తర్వాత దశాబ్ద కాలంగా అజ్ఞాతంలోనూ బందీగాను గడిపిన ఆయన తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ హత్య జరిగింది. ఇంతకీ గడాఫీ కుమారుణ్ణి చంపిందెవరు? ఎందుకు చంపారు? లిబియా రాజధాని ట్రిపోలీకి సుమారు 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న జింతాన్ నగరం ఒక్కసారిగా తుపాకీ శబ్దాలతో దద్దరిల్లింది. మంగళవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ నివసిస్తున్న నివాసంపై నలుగురు ముసుగు ధరించిన దుండగులు దాడికి పాల్పడ్డారు. పక్కా ప్లాన్తో వచ్చిన ఈ ముఠా ముందుగా నివాసంలోని సెక్యూరిటీ కెమెరాలను ధ్వంసం చేసింది. అనంతరం తోటలో ఉన్న సైఫ్ అల్ ఇస్లాంను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. కొద్దిసేపు జరిగిన పోరాటం తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. 53 ఏళ్ల సైఫ్ అల్ ఇస్లాం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తను సౌదీకి చెందిన అల్ అరేబియా సంస్థ ధృవీకరించింది. ఆయన సన్నిహితుడు అబ్దుల్లా ఓత్మాన్ ఫేస్బుక్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఇదొక ప్రణాళికాబద్ధమైన హత్య అని ప్రకటించారు. ఒకప్పుడు లిబియాలో తన తండ్రి గడాఫీ తర్వాత అత్యంత శక్తివంతుడిగా సైఫ్ అల్ ఇస్లాం పేరు తెచ్చుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్న ఆయన ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవారు. పాశ్చాత్య దేశాలకు లిబియా ఒక మిత్ర దేశంగా కనిపించేలా చేయటంలో కీలక పాత్ర పోషించారు. లిబియా వద్ద ఉన్న భారీ విధ్వంసక ఆయుధాలను వదులుకోవడానికి 1988 లాకర్ బి బాంబు దాడి బాధితులకు పరిహారం చెల్లించడానికి సైఫ్ మధ్యవర్తిత్వం వహించారు. అయితే ఆ సమయంలో ఆయన ఒక గొప్ప సంస్కర్తగా, లిబియాకు కాబోయే ఆధునిక నాయకుడిగా ప్రపంచ దేశాల నుంచి గుర్తింపు పొందారు. 2011 తర్వాత లిబియాలో పరిణామాలు మారిపోయాయి. నాటో మద్దతుతో గడాఫీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చినప్పుడు సైఫ్ అల్ ఇస్లాం తన రూపాన్ని మార్చుకున్నారు. తన స్నేహితుల కంటే కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చిన తిరుగుబాటుదారులపై ఉక్కుపాదం మోపారు. మేమిక్కడే పోరాడతాం, ఇక్కడే ప్రాణత్యాగం చేస్తామని ప్రకటించారు. తండ్రి గడాఫీ దారుణంగా హత్యకు గురైన నెల రోజుల తర్వాత సైఫ్ మరో దేశానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. బెడూయిన్ తెగ వేషధారణలతో పారిపోతుండగా దొరికిపోయారు. అప్పటి నుండి జింతాన్ నగరంలోని మిలీషియా గ్రూపుల ఆధీనంలో బందీగా గడిపారు. 2015లో ట్రిపోలీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు కూడా యుద్ధ నేరాల కింద ఆయనపై వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో క్షమాభిక్ష ప్రకటించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2021లో మళ్లీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న సైఫ్ అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. సంప్రదాయ లిబియా దుస్తులలో ఆయన కనిపించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లిబియాలో గతంలో ఉన్న స్థిరత్వం కోసం కోరుకునే ప్రజల మద్దతు తనకు లభిస్తుందని ఆయన ఆశించారు. కానీ ఆయన అభ్యర్థిత్వం తీవ్ర వివాదాలకు దారితీసింది. పాత గడాఫీ పాలనలో హింసను అనుభవించిన వర్గాలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించాయి. 2021లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడటానికి ఆయన అభ్యర్థిత్వం కూడా ఒక కారణమైంది. అప్పటి నుంచి జింతాన్లోనే తలదాచుకుంటున్న సైఫ్ మళ్లీ రాజకీయంగా బలపడాలని ప్రయత్నిస్తుండగా ఈ హత్య జరిగింది. లిబియాలో నెలకొన్న రాజకీయ అస్థిరత, వర్గ పోరాటాలే ఈ హత్యకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. సైఫ్ అల్ ఇస్లాం మరణంతో గడాఫీ కుటుంబానికి చెందిన అత్యంత శక్తివంతమైన రాజకీయ అధ్యాయం ముగిసినట్టే. లిబియా సంక్షోభం నేటిది కాదు. 2011 అరబ్ స్ప్రింగ్ విప్లవంతో దీనికి బీజం పడింది. 42 ఏళ్ల పాటు తిరుగులేని నియంతగా లిబియాను ఏలిన గడాఫీని నాటో మద్దతుతో తిరుగుబాటుదారులు గద్దెదించారు. ఆ సమయంలోనే గడాఫీ దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన పతనం తర్వాత లిబియాలో ప్రజాస్వామ్యం వస్తుందని ప్రపంచం ఆశించిన ఫలితం మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. దేశం 2 ముక్కలైంది. తూర్పు లిబియాను ఒక వర్గం, పశ్చిమ లిబియాను ట్రిపోలి మరో వర్గం పాలిస్తూ దశాబ్ద కాలంగా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. చమురు సంపదను చేజెక్కించుకోవడానికి వేల సంఖ్యలో ఉన్న స్థానిక మిలీషియా గ్రూపులు దేశాన్ని రావణ కాష్టంగా మార్చాయి. ఈ అస్థిరత మధ్య గడాఫీ కుమారుడి హత్య దేశాన్ని మరో సంక్షోభంలోకి నెట్టింది.